ప్రస్తుతం విజయవాడని వరదలు ముంచెత్తాయి. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. దీనికి కారణం కృష్ణానది అంటే కొంతమంది, బుడమేరు అంటే కొంతమంది, ఇట్లా రకరకాల వాదనలు. ఓవరాల్గా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, బుడమేరు పూర్తి స్థాయిలో మేము సరిచేసేస్తాము, శాశ్వత పరిష్కారం చూపిస్తాం, ఇక ఎప్పటికీ వరద రాదు, ఆపరేషన్ బుడమేరు మేము చేపడుతున్నాం. బాగుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, నిజంగానే శాశ్వత పరిష్కారం చూపించగలుగుతారా అంటే అది సాధ్యపడదు. ఇది వాస్తవం. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే, మీరు నిజంగా గనక దీన్ని చెయ్యాలి అనుకుంటే చాలా చేయాల్సి ఉంటుంది. చిన్న విషయం కాదు. కనీసం 250 నుంచి 350 కోట్ల రూపాయల పైచీలకు ఖర్చు పెడితే తప్ప దీనికి శాశ్వత పరిష్కారం దొరకదు. ఎందుకని అంటే, మీకు సింపుల్గా అర్థమయ్యే వేలో చెప్పాలి అంటే, ఎక్కడో ఖమ్మం జిల్లాలో పుడుతుంది బుడమేరు. అక్కడి నుంచి మైలవరం మీదుగా విజయవాడ వైపు వచ్చి, ఇది గన్నవరం దగ్గరున్న కేసరపల్లి మీదుగా ఏలూరు జిల్లాలో నుంచి వెళ్ళి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. దీని ఎండ్ పాయింట్ కొల్లేరు సరస్సు. అయితే కొల్లేరు సరస్సుకి ఇది ఫ్రీగా వెళ్ళిపోవాలి అంటే ముందు రూట్ క్లియరెన్స్ అనేది ఉండాలి. బుడమేరు అనేది ఒక నది కాదు, ఇది ఒక వాగు. అందులోనూ చాలా వాగులు కొంతవరకు స్ట్రైట్గా ఉంటాయి. కర్మ ఏంటంటే ఈ బుడమేరు వాగు అడ్డదిడ్డంగా ఉంటుంది. ఇట్లా 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 రకరకాలుగా వంకర టింకర్లుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక స్ట్రైట్గా ఎక్కువ బెండ్ లేకుండా ఉన్నటువంటి ఏరియాలో వాటర్ ఫ్లో అనేది చాలా స్మూత్గా వెళ్తుంది. మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అంటే, మీరు నార్మల్గా ఉన్నటువంటి రోడ్స్లో ఒక 40కి మించి స్పీడ్ వెళ్ళలేరు. అదే హైవే ఎక్కితే హైవే రోడ్స్లో 80+, 100+ వెళ్ళగలుగుతారు. ఎందుకని? హైవే దాదాపుగా స్ట్రైట్ ఉంటుంది. ఎక్కడైనా కర్వ్ వచ్చినా కూడా మీకు ఇమీడియట్ కర్వ్ ఇట్లా తిరగకుండా అలా తిప్పుకొస్తారు. సో మీకు కర్వ్ తిరుగుతున్న ఫీలింగ్ కూడా అంతగా తెలియదు. సో కాబట్టి స్పీడ్ దాదాపుగా తగ్గదు. వాటర్ విషయంలో కూడా ఇదే. కానీ ఈ బుడమేరుకు ఉన్నటువంటి ఈ వంపుల కారణంగా ఎక్కువ నీరు ఆ వంపు తిరిగే దగ్గర స్టోరేజ్ అయ్యి వెనక్కి తన్నటం వల్ల వెనక ఫ్లో అనేది పెరుగుతుంది. సో దానివల్ల అది ఊరి మీదకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అందులోనూ ఇప్పుడు దీన్ని బాగు చేయటం, శాశ్వత పరిష్కారం చూపించడం అంత ఈజీ కాదని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ వరద ముంపు నుంచి దీన్ని బయటకు పడేయటం కోసమే వెలగలేరు దగ్గర ఒక రెగ్యులేటర్ కట్టారు. దీని మీద ఒక గేట్లు పెట్టారు. సో ఇది వాస్తవం. అంటే వాగుకి గేట్లు ఉంటాయా అని చెప్పి ప్రశ్నించడం ఒక ఎత్తు అయితే, గేట్లు ఎత్తి ఇటు రావాల్సిన వరదను అటు డైవర్ట్ చేశారని చెప్పడం ఇంకొక ఎత్తు. దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది ప్రజలకు తెలుసు, నేను మాట్లాడవసరం. నేను క్లారిటీగా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఖమ్మం జిల్లా నుంచి వస్తున్నటువంటి బుడమేరుకి వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు ఈ వెలగలేరు దగ్గర ఉన్నటువంటి రెగ్యులేటర్ గేట్స్ దగ్గర నుంచి ఇది పోలవరం రైట్ కెనాల్, పోలవరం కుడి కాలువలోకి కలిసి అది అలా వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. అది ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వాటర్ లెవెల్ ఎక్కువైతే గేట్లు ఎత్తుతారు, అక్కడి నుంచి నేరుగా సముద్రంలోకి వెళ్తుంది. ఇది స్మూత్గా జరిగేటువంటి అంశం. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది? కృష్ణానదిలో వాటర్ ఫ్లో అనేది తక్కువ ఉన్నప్పుడు, అంటే 1,00,000 క్యూసెక్కుల కంటే ఎక్కువ వాటర్ రానప్పుడు బుడమేరు నుంచి వచ్చే వరద కృష్ణా కెనాల్లోకి డైవర్ట్ అవుతుంది. కానీ రీసెంట్గా వచ్చిన పరిస్థితి ఏంటి? కృష్ణానదికే 11.9 లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చింది. అంటే దాని ఫ్లో ఇంత హైట్ వచ్చి ఉంటుంది. కానీ బుడమేరు వాగు వచ్చి ఎక్కడ కలవాలి? ఇక్కడ కలవాలి. సో కాబట్టి ఆల్రెడీ ఈ ఎత్తులో వాటర్ వెళ్తున్నప్పుడు ఇది ఇక్కడొచ్చి ఇట్లా కిందకి కలుస్తానంటే అవ్వదు కదా. సో కాబట్టి ఇది గేట్లు ఎత్తినా కూడా ఇది వెనక్కి తన్నిని అటు మునుగుతుందని ఇటు వదలటమో, లేకపోతే ఇటు మునుగుతుందని అటు వదలటమో జరిగింది కాదు. ఇది అనుకోని విధంగా భారీ స్థాయిలో వర్షాలు కురవటం, క్లౌడ్ బరస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఒకేసారి ఇటు బుడమేరులోనూ ఇటు కృష్ణానదిలోనూ రెండిట్లో వాటర్ లెవెల్స్ ఎక్కువ అవ్వటంతో అవి కొల్లేరుకు వెళ్లాల్సినటువంటి మార్గాన్ని 10,000 క్యూసెక్కుల వాటర్ ఫ్రీగా వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా కేవలం 5,000 క్యూసెక్కులే వెళ్ళేలాగా బుడమేరు వాగును సగం పూర్తి చేసి నిర్మాణాలు చేపట్టడం కారణంగా, అలాగే
కొల్లేరులోకి ఫ్రీగా కలిసేటువంటి అవకాశం లేకుండా భారీ సరస్సుని ఇష్టం వచ్చినట్లుగా ఆక్రమించేసి చిన్న చిన్న రొయ్యల చెరువులు, చేపల చెరువులు వేసేసుకున్నటువంటి కారణంగా ఈ వాటర్ ఫ్రీగా ఫ్లో అవ్వక రిటర్న్ ఊరి మీదకు వచ్చి విజయవాడ ముంపుకు గురైంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కొల్లేరు ఆక్రమణల్ని తొలగించాలి. కొల్లేరు ఆక్రమణలను తొలగించాలి అంటే కనీసం ఒక 2.5 నుంచి 3 లక్షల మందికి అక్కడ ఈ చెరువులు పోతాయి. కొల్లేరుని ఆక్రమించి చెరువులు చేసేసుకుని సాగు చేస్తున్నారు కదా చేపలు, రొయ్యలు, వీళ్ళందరికీ పెద్ద తలనొప్పి. వీళ్ళందరూ ఎవరిని చూసుకుని ఇదంతా చేస్తున్నారు, ఆక్రమిస్తున్నారంటే ఈ పొలిటికల్ రాజకీయ నాయకుల్ని చూసుకునే. దీంట్లో ఏ పార్టీకి అతీతులు లేరు. అటు వైసీపీ, ఇటు టీడీపీ, అటు కాంగ్రెస్, అటు బీజేపీ అందరికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. సో మరి అలాంటిది ఈ చెరువులన్నింటినీ తవ్వేసి కొల్లేరు సరస్సుని గతంలో ఎలా ఉందో ఆ విధంగా కలిపేసి బుడమేరుకి రూట్ క్లియర్ చేయటం అవుతుందా అంటే అది సాధ్యమయ్యే పనేనా? ఆలోచించండి. అవుతుందా? కష్టం కదా. అలాగే వెలగలేరు గేట్ తర్వాత, వెలగలేరు పాయింట్ తర్వాత, రెగ్యులేటరీ తర్వాత ఇక వరదలు రావట్లేదు కదా అని చెప్పి గత 10 ఏళ్లలో భారీ స్థాయిలో పూర్తి చేసి ఇళ్ళు కట్టేశారు, అపార్ట్మెంట్లు వేసేసి రియల్ ఎస్టేట్ చేసేసారు. ఇప్పుడు అవన్నీ కూల్చి దాన్ని వెడల్పు చేయాలి. ఎంత చేసినా సరే 15,000 క్యూసెక్కుల వరకు చేస్తారు. బియాండ్ దట్ వస్తే 2005లో మీకు గుర్తుండే ఉంటే 70,000 క్యూసెక్కుల వరద వచ్చింది బుడమేరుకి. చిన్న విషయం కాదే ఇది. సో మరి ఆ స్థాయిలో వస్తే పరిస్థితి ఏంటి? సో దానికి తగ్గట్టు ఈ వంపులన్నీ తీసి రూట్ క్లియర్ చేయాలి అంటే అది చిన్నగా సాధ్యమయ్యే అంశం కాదు. భారీ స్థాయిలో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి వస్తుంది. భారీ స్థాయిలో ప్రభుత్వానికి డబ్బు ఖర్చు అవుతుంది. దానికే నేను ఒక 250-300 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పింది కూడా అందుకే. ఇంకా శాశ్వత పరిష్కారం చేయాలంటే కృష్ణానదికి కృష్ణలంక, యనమల కుదురు, రామలింగేశ్వర నగర్, పెద్దపులిపాక ఏరియాల్లో ఏ విధంగా అయితే రిటైనింగ్ వాల్ కట్టారో అదే విధంగా బుడమేరుకు ఒక రిటైనింగ్ వాల్ కట్టాలి. భారీ ఎత్తున కట్టాలి. 50,000 క్యూసెక్కులు, 60,000 క్యూసెక్కులు పైన వచ్చినా సరే ఆపగలిగే విధంగా కట్టాలి. దానికి కూడా భారీ ఖర్చు అవుతుంది. ఇవన్నీ పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా? వీటికి శాంక్షన్స్ ఎప్పుడు వస్తాయి? ఈరోజు చేసేస్తామని శంకుస్థాపన చేసి ఒక శిలాఫలకం వేసి ఒక రాయి వేసి ఒక కొబ్బరికాయ కొడితే అయిపోదుగా. దానికి ఫండ్స్ కేటాయించాలి, కాంట్రాక్టర్లను పిలవాలి, వర్క్ స్టార్ట్ అవ్వాలి, వాళ్ళు కట్టాలి, పూర్తి అవ్వాలి. ఈలోపు వరద రాకూడదు. పూర్తయ్యాక వరద వచ్చినా అది ముంపుకు గురవ్వకుండా ఆపగలగాలి. ఇంత ఉంది. ఇదంతా అవుతుందా? సో ఇవన్నీ జరిగేలా ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా జరుగుతాయి. లేదు అంటే బుడమేరు శాశ్వత పరిష్కారం అనేది కేవలం వార్తల్లో మాటగా మాత్రమే మిగులుతుంది తప్ప ప్రజలకు ఉపశమనంగా అయితే ఉండదు.